రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు మోడీ 3.0 మనుగడలో కీలకంగా మారిన చంద్రబాబు ఈ రెండు అంశాలు ఇప్పుడు అమరావతికి ఊపిరిపోస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సఖ్యతగా ఉంటూ ఏపీ సీఎం చంద్రబాబు ఎంత ఎక్కువగా నిధులు సాధించుకోగలిగితే అంత వేగంగా పీపుల్స్ క్యాపిటల్ నిర్మాణం పరుగులు తీస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజధానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15,000 కోట్ల సాయం చేస్తామంటూ ఇటీవల బడ్జెట్లో ప్రకటించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. అంతే ఒక్కసారిగా ప్రజా రాజధాని ఊపిరి పీల్చుకుంది. ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రం ఎంత మేర నిధులు బడ్జెట్లో కేటాయిస్తుందో అన్న అంచనాలు నెలకొన్న వేళ నిర్మలమ్మ చేసిన ప్రకటనతో స్థానిక ప్రజల్లోనే కాదు రాష్ట్ర ప్రభుత్వంలోనూ హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. 3 రాజధానుల పేరుతో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అమరావతి పాలిట శాపంగా మారిందని టీడీపీ కూటమి నేతలే కాదు స్థానికంగా ఉన్న రాజధాని ప్రాంత ప్రజలు విమర్శలు గుప్పించారు. ఇలాంటి వేళ రాష్ట్రంలో ప్రభుత్వం మారటం ఒక ఎత్తైతే గతంతో పోలిస్తే కేంద్రంలో బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోవడం, టీడీపీ కీలకంగా మారడం రాష్ట్రానికి కలిసి వచ్చింది. ఫలితంగా టీడీపీకి మోడీ 3.0లో అగ్రతాంబూలం దక్కింది. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ కీలకంగా మారడం, రాష్ట్రంలోనూ భాగస్వామ్య పక్షంగా ఉండడంతో బీజేపీ పెద్దలు టీడీపీ విషయంలో మునుపటి కంటే మరింత సానుకూల ధోరణితో ఉన్నారనే చెప్పాలి. ఇందుకు నిదర్శనమా అన్నట్లుగా మొన్నటి బడ్జెట్లో కేటాయింపులను ఉదాహరణగా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ అంశాలే ఇప్పుడు అమరావతి నిర్మాణంపై ఆశలు రేకెత్తేలా చేస్తున్నాయి. వాస్తవంగా చూస్తే వైసీపీ సర్కారు కారణంగా రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం పెద్ద ఎత్తున జరిగిందని ఎన్నికలకు ముందు నుంచే కూటమి పార్టీలు ఆరోపించాయి. ప్రధానంగా రాజధాని లేకపోవడం రాష్ట్రానికి మైనస్ అని చెప్పుకొచ్చాయి. ఇలాంటి వేళ రాష్ట్రంలో మారిన పరిణామాలతో ప్రజా రాజధాని నిర్మాణం మరింత వేగం పుంజుకోనుంది. కేంద్రం ప్రకటించిన నిధులు సాధ్యమైనంత త్వరగా మంజూరు చేస్తే ఏడాదిలోగా ఇప్పుడున్న నిర్మాణాలు, జరిగిన పనులు, ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు ఓ కొలికి వస్తాయి. రైతులకు స్థలాలిచ్చిన ఎల్పీఎస్ లేఅవుట్లలో సౌకర్యాల కల్పనకు, ఉండవల్లి, పెనుమాక లాంటి చోట్ల రోడ్లు, ఇతర సౌకర్యాలకు మరింత భూసేకరణకు 50,000 కోట్లకు పైగా వ్యయమవుతుందని ఓ అంచనా. ఈ అంచనా ప్రకారమే 41,000 కోట్లకు గతంలోనే టెండర్లు పిలిచారు. ఇందులో 5,000 కోట్లకు పైగా పనులు పూర్తయ్యాయి. వీటికి సంబంధించి 1,300 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం సర్కారు మారడంతో రాజధానిలో మళ్లీ పనులు ప్రారంభించేందుకు కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నారు. వారికి పెండింగ్ బకాయిలు చెల్లిస్తే పనులు చేపడతారు. దీంతో మొదటగా ఆయా చెల్లింపులు చేసి పనులన్నీ మొదలుపెట్టేందుకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. డిపిఆర్లు, టెండర్ల ప్రక్రియ ముగిసి పనులు చేపట్టాలంటే కనీసం 3-4 నెలల సమయం పడుతుంది. ఆ సమయానికి కేంద్రం నిధులు కూడా వస్తే రాజధాని నిర్మాణం మరింత వేగంగా సాగుతుందని చెబుతోంది ప్రభుత్వం. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాజధానిలో రహదారులు, వంతెనలు, వరద నీరు, మురుగునీటి పారుదల వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్వర్క్, ఫుట్పాత్లు, సైకిల్ ట్రాక్ల అభివృద్ధి, కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జిల నిర్మాణం, విద్యుత్ సదుపాయాలు, నీటి సరఫరా వంటి మౌలిక వసతులకు 17,000 కోట్లవుతుందని అప్పట్లోనే అంచనా వేయగా అందులో 3,000 కోట్లకు సంబంధించిన పనులు పూర్తయ్యాయి. హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల టవర్లు, న్యాయమూర్తులు, మంత్రుల నివాస భవనాలు, ఎమ్మెల్యేలు, అధికారుల నివాస భవనాల టవర్ల నిర్మాణానికి 8,700 కోట్ల మేర ఖర్చవుతుందని లెక్కలు వేశారు.
వాటిలో 1500 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. ఎల్పీఎస్ లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పనకు మరో 20,000 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని గతంలోని అంచనా వేయగా ఇప్పుడు అవి మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. కేంద్రం ఇచ్చే 15,000 కోట్ల నిధులతో రాజధానిలోని ప్రధాన మౌలిక వసతుల పనులు, పరిపాలనా నగరంలో భవనాలను దాదాపుగా ఓ కొలికి తీసుకురావచ్చు. ఇవంటూ పూర్తయితే రాజధానిలో భూములు తీసుకున్న వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు సైతం నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు వస్తాయి. అప్పుడు రాజధాని అమరావతి రూపురేఖలే మారిపోతాయని ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. అదే సమయంలో కేంద్రంలోని పెద్దలతో మరింత సఖ్యతగా వ్యవహరిస్తే మరిన్ని ఎక్కువ నిధులు సాధించుకోవచ్చని, అప్పుడు పీపుల్స్ క్యాపిటల్ పనులు మరింత స్పీడుగా సాగుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.